ஆண்டாள் திருவடிகளே சரணம். கனைத்திலம் கற்றெருமை கன்றுக்கிறங்கி நினைத்துமுலை வலியே நின்றுபால் சோர நனைத்திலம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்திலை வேலனின் வாசல் கடைப்பட்டே சினத்தினால் தெண்டிலக்ஷைக்கோம் மானைச் செற்ற மானத்தோ கினியானை பாடுவம் நீவாய் இரவாய் இனித்த நெலுந்திலாய் இதென்னம் பேரர்க்குமையா நைத்தில తారు మలిందేలో రెంబావాయ్. లేగటి దూడలను తలుచుకునే గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాలధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదమైపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లెలువైతివి. ఓయమ్మ, మేమందరము నీ వాకటికి వచ్చి పైన మంచు కురీచున్నను సహించి నీ గడప నానుకుని నిలిచి ఉన్నాము. పైన మంచు కురీచున్నది, క్రింద పాలధారలు బురద చేయుచున్నవి. మేమంతా మనసులో మాధవునే నింపుకొని ఉన్నాం. పైన మంచు కురియటమనే స్త్రీ సూక్తి దారుల ప్రవాహం సాగిపోతూ ఉంది. కాళ్ళ క్రింద పాలధారలని ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది. మనసులో నిరంతర మాధవ సంశ్లేష భక్తిదారుల విచ్ఛిన్నంగా పొంగి పొర్లుతున్న ఈ ముప్పేట దారులతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకున్నటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నామమ్మా. ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణలంకాధిపతి అయిన 10 తల్ల రావణుని మట్టుబెట్టిన వాని గుణగణాలను కీర్తిస్తున్నాము, పాడుతున్నాము. మేమింత చేయుచున్నను నీవు నోరైనా మెదుపటలేదేమి తల్లి? ఇది ఏమి మొద్దు నిద్రమ్మా? నీ గొప్పతనాన్ని మేమెలిగితిలే. నీ మొద్దు నిద్ర విషయమంతా ఊరువాడ తెలిసిపోయింది. ఇక నీ మొద్దు నిద్ర చాలించి మేలుకో, మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సంకోపాంగంగా పూర్తి చేయటాన్ని సహాయపడు అంటూ 7వ గోపికను లేపుచున్నారు.